దేవుని బిడ్డలలో ఒక సందేహం ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేస్తారా? కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చక్కగా పౌలు వివరిస్తాడు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటేరి. అంటే రక్షణకు పూర్వము చేసిన పాపములు 5వ వచనంలో ఉంటుంది. వ్యభిచారము, కామాతురత, ఆ జాబితా ఇస్తారు. అదేంటంట? రక్షణ పొందక ముందు. మరి రక్షణ పొందిన తర్వాత 7వ వచనంలో పూర్వము అన్నాడు కదా, 8వ వచనంలో ఇప్పుడైతే అంటున్నాడు. రక్షణ పొందిన తర్వాత కూడా పాపం ఉంటుందంట. ఏంటి ఆ పాపం? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి. చూడండి, రక్షణ పొందక ముందు పాపములు వేరు, రక్షణ పొందిన తర్వాత పాపములు వేరు. రక్షణ పొందక ముందు భయంకరమైన ఒకవేళ వ్యభిచారము, నరహత్య, ఇంకా రక్షణ పొందిన తర్వాత కూడా అవి కొనసాగావా, చాలా ప్రమాదం అండి. అందుకే 3వ అధ్యాయము కొలస్సీ 9వ వచనంలో వ్రాయబడింది, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టండి అన్నారు. రక్షణ పొందిన తరువాత ఆ భయంకరమైన పాపం చెయ్యరు, కానీ ప్రాచీన స్వభావం ఉంటుందండి. ఆ పాత స్వభావం, దానిని విసర్జించండి. ప్రస్తుతం ఉండే పాపం ఉందే, కోపము, ఇలాంటివి అన్నీ విసర్జించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.